పాపం పద్మనాభం. పోలీస్ స్టేషన్ లో పోలీసులు ఒక్క దెబ్బ కూడా కొట్టలేదురా. మీ అక్క మొహాన్ని పచ్చడి చేసేసింది. కంగ్రాట్స్. థ్యాంక్ యూ. పైగా మా భీమవరం మావుళ్ళమ్మ పూనేసినట్టుంది అంది. అది అక్క కాదు బాబు, అమ్మోరు. రేయ్ నువ్వు గమనుండు. ఏదో పోనే కదా అని భానుమతి అల్లుడిగా సొసైటీలో గుర్తింపిస్తే అబ్బా నన్నే పోలీస్ స్టేషన్ తప్పించి 10,000 ఖర్చు పెట్టించి నా పరువంతా తీశాడమ్మా మీ ఆయన. అబ్బా మీకు పోలీస్ స్టేషన్లు, కోర్టులు, ధర్నాలు అలవాటే కదా. ఏందయ్యో సరదాగా నేనత్త. ఏందమ్మో మీ ఆయన నోరు లేస్తుండది. జంతిగా యో ఏంది అరుస్తా ఉండవా? అని నోరేసి పడిపోయేది మీ మహిళా సంఘంలే కదా. యో అట్లాంటి పనులు మాకు అలవాటు కాదు. మీ మొగలు చేసే పనులు మాత్రం అడ్డుకోకపోతే మీరు మా నెత్తి మీదకి కూర్చుంటారా? చందు ఓ అబ్బా చూడు చేసిందంతా చేసేసి సెందు అని జట్ట పిలుస్తా ఉంటాడు. నేనేం చేశాను? పాపని కాపాడదామనుకున్నాను. ఏమయ్యో స్టేషన్ లో తిన్నాయి సరిపోలేదా? పైగా ఇవి కూడా కావాలా? జాగింగ్ పోయినోడివి అమ్మాయి జోలికి ఎందుకు పోయిండావు? ఆడపిల్ల కదా కాపాడదామని. అయ్యి బాబో అబ్బా అవును మరి ఆ పార్క్ లో నువ్వు తప్ప ఏ జాకీతాను బూస్లీలు ఎవరు లేరని నువ్వు కాపాడదని పోయిండావు. అయినా నీకెందుకు ఎవరినో అదమ్మి అట్టడుగు. అదేంటి చందు అలా అంటావు? అదే పార్క్ లో నువ్వు యోగా చేయబోతుంటే ఎవరో వచ్చి నిన్నేదో చేస్తుంటే నేను చూసి నాకెందుకులే, నేను వెళ్ళిపోయింటే నీ బతికి ఏమైపోయింది చెప్పు. అవునే పాపం బావన్నది కూడా నిజమే కదా. బావా నువ్వు సూపర్. అయినా అక్కడే ఎందుకు పీకుండావే? ఇంటికొచ్చిన తర్వాత అయితే నేను కూడా 4 పీకుండేదాన్ని. మో నువ్వు ఈడ పీకుతావనే నేను ఆడ పీకుండాను. ఇదిగో బావో, మొగుడిని పెళ్ళాం కొడితే మీనింగ్ ఉండదు, అత్తయ్య అల్లుడిని కొడితే డబుల్ మీనింగ్ అయిపోయిండ్లా. మంచి పాయింట్ రా బామ్మర్ది. రైటర్ ఎప్పుడో పడి ఉంటాడు, ఇప్పుడు రాసి ఉంటాడు. ఆ అక్కకు ముందు చూపు చాలా ఎక్కువ, బావకే తింగరతనం బాగా ఎక్కువై ఉండదు. ఆ తింగరి వేషాలతో పీకల మీదకి తెచ్చుకుంటాడు. అమ్మో ఇట్టాడు తింగర బావని అక్కకిచ్చి ఎట్టా చేసి ఉండవు. అక్క ఎట్టా చేసుకున్నావే? ఇదిగో బావో ఏళ్ళ చేతికి నువ్వెట్టా సిక్కినావు? అదంతా పీడ కళ. అది పీడకల? ఏంది బావ అదే? అది పీడకల కాదురా, గోడకేస్తారా పిడక, అలాంటి కళ. ఓ అరే నేను హాస్టల్లో ఉండడం వల్ల మీ లవ్ స్టోరీ మిస్ అయ్యాను బావా. చెప్పా ప్రేమ కథ ఏంటో. ముందు ప్రేమ కథేరా, ఆ తర్వాతే నేను ఫ్రేములో లేని కథ. సూపర్ వెరైటీగా ఉంది, డీటెయిల్ గా చెప్పావా? చెప్పను చూడు. దీనికి ఒక టైము పాల లేకుండా పోయింది. ఎవరు లేరుగా. దూరం నుంచి చూసి చిరతపులు అనుకున్నాను. ఎవరైనా నువ్వు నా బండి మీద దర్జాగా కూర్చున్నావు? టెంకినాలు దొర టెంకినాలు. ఏ టెంకినాలు లేవు, లంకనాలు లేవు, బండిదిగా. కుర్రో కుర్రు. నీ మొహంలో పెళ్లి కడ వచ్చేసినాది దొర. త్వరలోనే వివాహం అవుద్ది దొర. నాకే ఓ గొప్పింటి కూన నీకు పెళ్ళామవుద్ది దొర. కుక్క కుక్క కాదు దొర, కోన ఆడకూర దొర. ఆడకోన 3 దినాలలోగా ఆ కోన వచ్చి నీ ఒళ్ళో పడుతుంది. ఆ తర్వాత పెళ్ళవుతాది. ఆ తర్వాత ఓపికను బట్టి పిల్లలు పుడతారు. ఆ తర్వాత కుర్రో కుర్రు కుర్రో కుర్రు. అబ్బా డ్రీమ్ లోంచి బయటకు రాదరా. పగటి కళ్ళు పనికి చేటు దొర. వాస్తవంలోకి రాదొరా. నీ జీవితమే మారిపోతాది దొర. థ్యాంక్ యూ దొర. నిజంగానే కదా? కొండదేవరాన కోయ దొర చెప్పింది పొల్లు పోదు. పోదా? అయితే అదెప్పుడు జరుగుతుంది? త్వరలోనే. టై అయితే బాగా కట్టినావు దొర. థ్యాంక్ యూ దొర. జిప్పెట్టుకో దొర. సారీ దొర. ఇదిగో డబ్బులొద్దు దొర. అమ్మ పలికింది, దొర చెప్పినాడు. నీకు మంచే జరుగుతుంది దొర. కుర్రో కుర్రు. 4 సొల్లు కబుర్లు చెప్పి డబ్బులు గుంజేసే ఈ రోజుల్లో
వీడు డబ్బే వద్దన్నాడంటే నిజంగా కొయ్యదోరే జరుగుద్ది. అయ్య బాబోయ్, ఈ రోజు ఏంటో ఇంత అందంగా ఉన్నావు? నీకు పెళ్లిగాలు వచ్చేసింది. నీ మొహంలో పెళ్లి కళ వచ్చేసినాది దొర. ఆహా. త్వరలోనే వివాహం అవుద్ది దొర. నాకా? ఆ, ఆహా, ఆ అమ్మాయి ఎంత బాగుందో, కొబ్బరి చిప్పలాగా. ఇంకా 60 కావాలి. ఎప్పుడవుతాయే? అయినా ఈ ప్రదక్షిణాలు పిచ్చంటే నిన్నెవడు చేసుకుంటాడో గాని ఆడి పని ఒకటే. ఆ, కర్మరా బాబు. ఆ అమ్మ నా చెప్పు. అయ్యో 81. ఇదేంటిది, వడదెబ్బ తగిలిన బొంతకాకిలా పడిపోయింది. ముట్టుకోవచ్చా? 3 దినాలలోగా ఆ కోన వచ్చి నీ ఒళ్ళో పడుతుంది. చందు ఏమైంది? చందు చందు ఏయ్ ఏం చేసావు? నేను కొబ్బరి చెప్ప తింటుంటే తింటుంటే నా ఒళ్ళో వచ్చి వాలిపోయింది. వాళ్ళలేదు, తూలింది. ఓహో. కళ్ళు తిరుగుంటాయి. ఆ, అలాగే ఉండు, ఉంటా. ఇప్పుడే వస్తా. ఆ, చందు 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 లేవే. చందు లేవే. హలో, మీ పేరు చందునా? మీలాగే ఎంత బాగుందో. ఆ, పర్వాలేదు, లెక్కండి, హాయిగా ఉంటుంది. ఎవరికి? నాకు. ఆ? మనిద్దరికి. ఏంటి? ఏమో. ఏమ్మా చంద్రమతి, ప్రదక్షిణాలు అయిపోయా? లేదండి, 101 అయ్యాయి, ఇంకా 7 ఉన్నాయి. ఇంకా ఏడా? నా వల్ల కాదే. నీ వల్ల కాదు. అలా అంటే ఎలా అమ్మా? 7 సార్ల కోసం చూస్తే మళ్ళీ 108 సార్లు తిరగాలి. లేమ్మా. అబ్బా, తను రెస్ట్ తీసుకుంటుందండి. చూడండి పోదారు గారు, దీనికి అమెండ్మెంట్ ఏమీ లేదా? అదేనండి, పూజలో తాంబూలానికి బదులు అక్షింతలు సమర్పయామి అంటారు కదా, అలాగే ప్రదక్షిణార్థం ఏమీ లేదా అని. ఎందుకు లేదు? ఆ అమ్మాయి తిరగలేదు కాబట్టి ఆ అమ్మాయిని ఎత్తుకుని ఎవరైనా మిగిలిన 7 సార్లు తిరిగితే వ్రతం పూర్తయినట్టే. దీన్ని ఎత్తుకుని తిప్పితే నా బోన్స్ విరిగిపోతాయి. నా వల్ల కాదు బాబోయ్. ఆ, పోనీ ఒక పని చేయమంటారా? నన్నెత్తుకు తిప్పమంటారా? ఆ, మీకు అభ్యంతరం లేకపోతేనే. పోన్లేవే, ఎలాగో ఒళ్ళో పడ్డావు, కాసేపు కళ్ళు మూసుకో. వీడు ఎత్తుకు తిప్పుతాడు, ఓ పనైపోతుంది. ఆ, అవునే, పూజారిగా చెప్పినట్టు చెయ్యి. ఒరేయ్ నా పేరు పద్మనాభం. ఒరే పంగనామం, ఇదిగో, నా పేరు పద్మనాభం. ఏదో ఒక తొక్కల నామంలే గాని చందు నెత్తుకుని తిప్పవా ప్లీజ్? ఇవి లెక్కట్లేక చస్తున్నాను. ఆవిడ అనాలే గాని గుడి చుట్టూరు ఏమిటండి, ఎంత బోను వేటున్నా సరే భూగోళం చుట్టూ తిప్పేస్తా. ఆ 102 104 108. అమ్మయ్యా, 108 అయిపోయి దింపి 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 దింపు. అమ్మయ్యా, అప్పుడే ఏడైపోయినాయా? నేను నేను
ఇంకా 100 అయినా సరే తిప్పేద్దాం అనుకున్నాను. మీది చాలా స్ట్రాంగ్ బాడీ అండి, ఆ, అస్సలు అలిపే రాలేదు. అమ్మా కళ్ళు తిరుగుతున్నాయి. అబ్బా అయ్యో, అలా కొట్టేశారేంటండి? ఆ ఒళ్ళో పడితే కొట్రా. మీరు నా ఊళ్ళో పడ్డారు కదా, నేను కొట్టానా? సారీ, థ్యాంక్స్ అండి, మీరు నా కోసం చాలా సంపడ్డారు. ఊరుకోండి, ఇందులో శ్రమే ఉంది. ఆడవారు 7 మల్లెల బరువు అంటారు, మీరు 3 మల్లెల బరువేనండి. ఏందో మీరు చాలా తమాషాగా మాట్లాడుతూ ఉండారు. ఉండాడా? ఏమండే, మీది రాయలసీమ, నాది కోనసీమ అండి, భీమవరం. ఆయ్ అయ్యో, ప్రేమించే మగవాడివి నువ్వేనని, రావే తల్లి. కలిపే ఆ చెలికాడివి నువ్వేనని నాకు అనిపించింది, నమ్మకం కుదిరింది, అన్ని కలిసొచ్చి పిచ్చి మొదలైంది. కొత్త ఫోనా? పాత ఫోనే, కొత్తగా మీ నెంబర్ చెప్తారేమోనని. 9816 ఆ, 24 36 24. ఆ, నెంబర్ చెప్పిందా? తన కొలతలు చెప్పిందా? కొలిస్తే పోలే. వీళ్ళందరినీ పెళ్లి చూపులకు రమ్మని చెప్పండి. అందరినీనా? ఒకేసారి వీళ్ళందరినీ రమ్మని చెప్పండి. ఒకేసారి ఆ కాస్త క్లారిటీగా చెప్పండి అమ్మా. అమ్మాయికి మంచి రోజు చూసి స్వయంవరం ఏర్పాటు చేయాలి. స్వయంవరమా? అవును, వాళ్ళందరికీ పరీక్ష పెట్టి వాళ్ళు ఒక అబ్బాయిని సెలెక్ట్ చేసుకుంటాను. అల్లుడు ముందు నాకు నచ్చాలి, ఆ తర్వాతే మా అమ్మాయికి. కరెక్టే. ఇప్పుడే ఒక్క నిమిషం చూసి అట్నే చెబుతాను. చూడండి. ఆహా అమ్మా, పై ఆదివారం దివ్యమైన ముహూర్తం ఉంది. నిజం చెప్పాలంటే గతంలో నలుడు ఇదే ముహూర్తానికి దమయంతిని చేసుకున్నాడు. అయితే ఆ ముహూర్తానికి అందరినీ స్వయంవరానికి రమ్మని చెప్పండి. అలాగేనమ్మా. ఇవిగో ఈ ఫొటోస్ కూడా తీసుకెళ్ళండి. శుభస్య శీఘ్రం. అమ్మా వెళ్ళొస్తానమ్మా. మంచిది. మో ఏంది నువ్వు చేస్తుండే పని? అంటే మొత్తం వినేస్తుండవు అన్నమాట. మో నీకు ముందే చెప్పున్నారు నేను ఒక అబ్బాయిని ప్రేమిస్తా ఉన్నానని, మళ్ళీ ఏంది రచ్చా? సరే ఒక పని చేయి, ఆయన కూడా ఆదివారం స్వయంవరం రమ్మని చెప్పు. అటు పెళ్లి చూపులు ఇటు స్వయంవరం రెండు ఒకేసారి అయిపోతాయి. అందరికి పోటీ పెడతాను, అందులో ఎవరిని ఎక్కితే వాడే నా అల్లుడు. ఇదేంది కొత్త రకంగా అందరికి పోటీ పెడతదా? చెప్తాను. ఆహా. హలో హలో, ఏంది గుళ్ళో నెంబర్ ఇచ్చిన ఫోన్ చేయలేదు? ఆ, ఫోన్ చేయటం బాగుండదని, అది మిమ్మల్ని అడగకుండా. మీరు నాకు నచ్చిండారు. అయ్యి బాబాయ్ బాబాయ్ బాబాయ్, థ్యాంక్స్ అండి. నాది కూడా సేమ్ ఫీలింగ్. ఫీలింగు చెప్పాలా, దాచుకోకూడదు. ఆ, అవును ఏం చేస్తుంటావో? నేనా ఎప్పుడు లాస్ వచ్చే ఒక ప్రైవేట్ కంపెనీలో పర్సనల్ మేనేజర్గా చేస్తున్నాను. జీతం 33,000. మరి మీరు? హౌస్ వైఫ్. వాట్ అంటే మీకు? అయ్యో పద్దు, నేను హౌస్ వైఫ్ గా ఉండాలనుకుంటా ఉన్నాను. ఓహో, నేను కూడా అలాగే ఉండాలనుకుంటున్నాను. వాట్ అంటే నువ్వు? చిచి 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 కాదండి, నా వైఫ్ కూడా అలాగే ఉండాలనుకుంటున్నాను. ఓ అంతేనా? ఆ, మన ఆలోచనలు ఐడియాలు ఎలా కలిసిపోయాయో చూసారా? ఆ అవును, వచ్చే ఆదివారం మా అమ్మ నాకు స్వయంవరం ఏర్పాటు చేసుండది. వాట్? స్వయంవరమా? ఈ రోజుల్లోనా? ఆ వచ్చే ఆదివారం మర్చిపోవద్దు, నువ్వు తప్పకుండా రావాలి. ఆ, అదేంటండి, వచ్చే ఆదివారం మా ఇంట్లో పులిహోర చేసుకుంటాం అన్నంత ఈజీగా చెప్పేశారు. హే ఆ చందు, ఐ లవ్ యూ. ఆ?
ఐ లవ్ యూ చెప్పేసింది. ఆదివారం స్వయంవరం డెఫినెట్గా వస్తాను. అయ్య బాబాయ్, వీళ్ళేంటి నాకన్నా ఫాస్ట్గా ఉన్నారు? ఇలా చూస్తుంటే నా చందును ఎవరో ఒకటి తన్నుకుపోయేటట్టే ఉన్నారు. అయినా సరే చందు సపోర్టు నాకే ఉంది, నేనే తన్నుకుపోతాను. అయ్యో బాబాయ్, ఎవడరా తన్నింది? ఓ, గడప. నిద్ర లేదురా బాబు, హౌస్ఫుల్ అయిపోయింది. కొంచెం ప్లేస్ ఇస్తావా? నేనివ్వను. తమ్ముడు నువ్వు? కుదరదయ్యా. అయితే ఓకే. స్పెషల్ చైర్. సరిగా కూర్చో. చంద్రమతి స్వయంవరానికి విచ్చేసిన మీ అందరికీ మా అందరికీ స్వాగతం, సుస్వాగతం. ఓకే, హ్యాపీ. అదిగో అమ్మగారు వచ్చేస్తున్నారు. ఈడేంటి పెద్ద పీచుగాళ్ళలాగా కాళ్ళూపుతూ కూర్చుండాడు? మార్నింగ్ అండి. ఓన్లీ మార్నింగ్. ఏళ్ళలో ఎవరికి గుడ్ జరుగుతుందో వాళ్ళకే గుడ్ మార్నింగ్. ఓకేనా? ఓకే ఓకే ఓకే. నెక్స్ట్. అమ్మా పరిచయం చేయనా? రండి. అమ్మా ఇతని పేరు అప్పలనాయుడు, ఊరు విజయనగరం. నమస్కారం. ఏం చదువు ఉండారు? చదవాల్సిన అవసరం లేదు, 20 కోట్లు ఆస్తుంది. లెక్క పెట్టుకోవాలన్నా చదువుకోవాలి కదా. ఓకే, నెక్స్ట్. ఇతని పేరు బుల్లి అబ్బాయి, ఊరు రాజమండ్రి, బీకాం. అలాగా. ఇతని పేరు రాజేష్, ఊరు అదేంటబ్బా తెనాలి, ఎంకాం. హాయ్. హాయా. ఇక ఇటు వస్తే ఇతని పేరు సుధాకర్, హైదరాబాద్. నమస్తే. సాఫ్ట్వేర్ ఇంజనీర్, జీతం 50,000 వస్తుంది. నెక్స్ట్. ఇతను రమేష్, నమస్తే. హార్డ్వేర్ ఇంజనీర్, జీతం 30,000 వస్తుంది. నెక్స్ట్. ఇతను నమస్తే. సుమన్, వ్యాపారం చేస్తుంటాడు, ఆదాయం బోటాబోటి. నెక్స్ట్. ఇతను డీటెయిల్స్ నా దగ్గర లేవు, కుర్చీ కూడా అతనే తెచ్చుకున్నాడు. పంతులు, నా కుడి చెవి పక్కకి రామ్మా. ఇందులో అర్థం కాకపోవడానికి ఏముంది? నా పేరు పద్మనాభం, మా ఊరు భీమవరం, నా జీతం 33,000, కటింగ్లన్నీ పోను 3,150 వస్తుంది. ఇదమ్మా ఈయన డీటెయిల్స్. 3,000? అమ్మా తమను అమ్మాయిని పిలిపిస్తే స్వయంవరం ప్రారంభిద్దాం. అలాగే. చంద్రమతి, చందు. మీలో కట్నం అంటే ఆశ లేని వాళ్ళు ఎంతమంది ఉండారో చేతులు ఎత్తండి, దించండి. హై కల్చర్లో మందు తాగటం మామూలే, అందుకే మా అమ్మాయి రోజుకు 1 క్వార్టర్ తాగుతుంది. కోట వేసేస్తావా? ఏ నీకు మందు అలవాట్లేదా? నేను దగ్గు మందు కూడా తాగను, ఎందుకంటే దాంట్లో ఆల్కహాల్ ఉంటుంది కాబట్టి. ఎవరి పనులు వాళ్ళు చేసుకోవాలి, అట్టాగే భార్య కూడా పనుల్లో సాయం చేయాలి. ఏమంటారు? అలాగే చేసేస్తాం. అలాగే. అయితే మీలో వంట వచ్చిన వాళ్ళు ఎంతమంది ఉండారు చేతులు ఎత్తండి. ఏ మీకు వంట చేయటం రాదా? అయితే మీకు బ్యాడ్ మార్నింగే, గెట్ అవుట్, లేండి. అమ్మో, ఈ సీట్ నాది. ఎస్, ఒకేసారి ముగ్గురు అవుట్. అయితే మీలో అంట్లు తోటం వచ్చిన వాళ్ళు ఎంతమంది ఉండారు? నువ్వేంటి 2 చేతులు ఎత్తావు? ఉన్నాయి కాబట్టి ఆ బట్టలు తోటం కూడా వచ్చు. ఏ నీకు తోటం రాదా? రాదు. అయితే నీకు బ్యాడ్ మార్నింగే, గెట్ అవుట్. అమ్మని, నువ్వు నాకన్నా ఫాస్ట్ గా ఉన్నావురా, చెప్తానే సంగతి. మీరు ముగ్గురు 3 పువ్వులు తీసుకోండి, మీ ఇష్టదైవం ముందు పెట్టి మీ కోరికలు చెప్పుకోండి. పొండి, వెళ్ళండి.
ఆడిక్కడ పెట్టేశాడు, ఆడిక్కడ పెట్టాడు. నేను కొత్తగా ఏదైనా చేయాలి. పాత ఐడియానే కొత్తగా చేద్దాం. మీరు తలుచుకుంటేనే మీ పాపతో నా వివాహం అవుతుంది. మీరే నా ఇష్ట దైవం. మీ భక్తుణ్ణి కాదు, బానిసను. శాస్త్రి గారు, అమ్మా, స్వయంవరంలో పరీక్షలన్నీ పూర్తయ్యాయి. ఈ స్వయంవరంలో ఎవరు గెలుస్తారు, ఎవరు అదృష్టవంతులు? స్వయంవరంలో గెలిచి పెళ్లి చేసుకునేది పద్మనాభం, మిగతా 6 అదృష్టవంతులు. అమ్మా చంద్రమతి, ఇక నీకు నచ్చిన వాడి మెళ్ళలో దండ వేయమ్మా. ఎస్ ఎస్. అలా మెల్లో దండేస్తే పెళ్లి కొడుకేసింది దండ అనుకున్నాను రా, గుది పడిని అనుకోలే. బావా, తెలివితేటలు బాగానే ఉపయోగించి బాగానే మేనేజ్ చేసి ఉండవు. పైకి అమాయకుల్లా కనిపిస్తా ఉండవే గాని లోపల మంచి సరుకు ఉండదు బావు. నీ కాంప్లిమెంట్ నాకు అవసరం లేదురా. ఇదిగో అల్లుడు, జరిగింది ఏదో జరిగిపోయింది అది కానీ ఇక ముందైనా అనవసరమైన విషయాల్లో తలదోర్చుబాక. ఈసారి నేను స్టేషన్కి రాను, డైరెక్ట్ గా కోర్టుకే వస్తాను. ఎందుకు? జడ్జి గారితో చెప్పి నాకు ఊరేయించేయడానికా? కాదు, విడాకులు ఇవ్వడానికి. మీరు నాకు విడాకులు ఇవ్వడం ఏంటండి? రామ రామ, వినటానికే చండాలంగా ఉంది. చందుతో విడాకులు ఇప్పిస్తాను, జాగ్రత్తగా ఉండు. ఏదో గొడవని ఛీ. అంత పెద్ద పులి, అంత పెద్ద పులి, అంత పెద్ద పులి ఎక్కి వచ్చిందో గడ్డిపేట బాలు అమ్మ అల్లునేమో ఇరుగడ్డి చెలయ్య. బాగుంది కదా, రేపు ఇంకా బాగుంటుంది. నవ్వారు కదా, రేపు ఇంకా నవ్వుతారు. ఇంకా నవ్వులతో రేపు కలుద్దాం. పాపం పద్మనాభం. అల్లుడు గారు, కాలు మీద కాలేయండి. ఓహో, అబ్బా. ఏమండి, నన్ను ఆశీర్వదించండి. భార్యకి భర్త తర్వాత నుండి ఎవరైనా